న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో విషాదం చోటు చేసుకుంది. బిర్యానీ తిని పాండు అనే వ్యక్తి మృతి చెందాడు. మరో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన హైదరాబాద్ జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలోని భవానీనగర్లో చోటు చేసుకుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో విషాదం చోటు చేసుకుంది. బిర్యానీ తిని పాండు అనే వ్యక్తి మృతి చెందాడు. మరో 15 మంది అస్వస్థతకు గురయ్యారు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, వాట్ టు యు? భోగి, జగద్గిరిగుట్ట భవానీనగర్ లో ఈ విషాద ఘటన చోటు చేసుకోవడం జరిగింది. నిన్న రాత్రి భవానీనగర్ అసోసియేషన్ సంబంధించిన వాళ్ళు నిన్న రాత్రి పార్టీ చేసుకున్నారు. దాదాపు 17 మంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం చనిపోయిన వ్యక్తి పాండు. అతన్ని ప్రస్తుతం ఇక్కడ నుండి ఆసుపత్రికి మార్చురీకి తరలిస్తున్నారు. అక్కడ మార్చురీలో పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకైతే అప్పగించినారు. మొత్తం 17 మందిలో 7గురికి తీవ్ర అస్వస్థత అయింది. అందులో 6గురు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉండగా ఒకరు ఐసీయూలో ఉన్నారు. మొత్తం 7గురు ప్రస్తుతం అయితే ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఒకరు చనిపోవడం జరిగింది. రాత్రి వీళ్ళంతా కూడా భవానీనగర్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు వీళ్ళంతా కూడా రాత్రి పార్టీ చేసుకునేందుకు ఒక్కొక్కరు 500 రూపాయల చొప్పున చందాలాగా వేసుకుని దానికి సంబంధించి మద్యంతో పాటు బిర్యానీ అలాగే మరికొన్ని నాన్ వెజ్ కి సంబంధించిన వాటిని వండుకున్నారు. ఆ తర్వాత రాత్రి 12 గంటల తర్వాత వీళ్ళు కొంతమందికి డ్రౌజీగా ఉందని చెప్పి వాళ్ళు భావించి అందరూ కూడా ఎవరిది వాళ్ళు వెళ్లిపోవడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు ఇళ్లలోకి వెళ్లిపోయారో అందులో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు పాండు అనే వ్యక్తికి సంబంధించింది. అతను కూడా ఇంట్లోకి వెళ్లి పడుకున్నాడు. ఆ టైంలో తెల్లవారుజామున ఒక్కసారిగా అతను కుటుంబ సభ్యులు లేపే ప్రయత్నం చేస్తే అతను లేవలేదు. దీంతో అతను చనిపోయినట్టుగా గుర్తించారు. అయితే నిన్న రాత్రి తినే సమయంలోనే కొంత ఏవైతే వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా కొంత చేదుగా ఉంది అనేది కూడా వాళ్ళు స్థానికులు చెప్పినట్లుగా మనకు తెలుస్తుంది. అందులో భాగంగానే ఫుడ్ పాయిజన్ అయి చనిపోయినట్లుగానే ప్రస్తుతం అయితే భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పోస్ట్ మార్టం పంపిస్తున్నారు కాబట్టి పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత మిగతా విషయాలు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం క్లూస్ టీమ్ ని కూడా ఇక్కడికి పిలిపించారు. వాటికి సంబంధించిన ఆహార పదార్థాలకు సంబంధించిన వాటిలో కొన్ని నమూనాలను కూడా సేకరించడం జరిగింది. వాటిని ఎఫ్ఎస్ఎల్ కి పంపిస్తారు. ఎఫ్ఎస్ఎల్ లో ఒకవేళ రిపోర్ట్ ఏమొస్తుంది అనేది మెయిన్ గా చూడాల్సి ఉంటుంది. అలాగే దీంతో పాటుగా ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. ఆ పోస్ట్ మార్టం రిపోర్టు కనుక వస్తే ఎలా చనిపోయారు అనేది అయితే తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు అయితే పోలీసులు కూడా ఫుడ్ పాయిజన్ ద్వారానే అంటే వాళ్ళు తిన్న ఆహారంలోనే ఏదో తేడా ఉండవచ్చు, దాని ద్వారానే ఈ దారుణం జరిగినట్లు ప్రస్తుతానికైతే పోలీసులు భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే పోలీసులు కూడా క్లూస్ టీమ్ పిలిపించి అదే కోణంలో అయితే విచారణ చేస్తున్నారు. అలాగే ఆసుపత్రిలో ఉన్న ఎవరైతే 6గురు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారో ఐసీయూలో ఉన్న వ్యక్తి కాకుండా మిగతా వాళ్ళకి ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్ ఇచ్చారు. వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్ సేకరించారు పోలీసులు. వాళ్ళు కూడా అదే విషయాన్ని చెప్తున్నారు. రాత్రి తాము పార్టీ చేసుకున్నాము లిక్కర్ తో పాటు మిగతావి, దాంట్లోనే కొంత తేడా వచ్చింది, అందులో భాగంగానే ఈ సంఘటన జరిగి ఉండొచ్చు అనేది కూడా భావిస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం. అందరినీ ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా పాండు ఇంటి దగ్గరికి వచ్చారు. వాళ్ళ ఇతర ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా సమాచారాన్ని కూడా అందించడం జరిగింది. అలాగే క్లూస్ టీమ్ ని కూడా మనం చూడొచ్చు. క్లూస్ టీమ్ కూడా దానికి సంబంధించిన వివరాలని సేకరిస్తున్నారు. ఎదురుగా మనకు కనబడుతుంది పాండుకు సంబంధించిన డీటెయిల్స్ అవన్నీ కూడా. మిగతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మిగతా వాళ్ళైతే లేరు కానీ వాళ్ళకందరికైతే సమాచారం అందించారు. వాళ్ళందరూ కూడా రావాల్సి ఉంది. కాలనీ వాసులు మాత్రమే ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇక్కడ నుంచి అతని మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. స్థానిక పోలీసులు కూడా ఉన్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా తీసుకొని వెళ్తున్నారు. శాంపిల్స్ కూడా సేకరించారు. పాండుకి సంబంధించిన దాంట్లో అతను వామిటింగ్ చేసుకున్నట్లుగా మనకు చెప్తూ ఉన్నారు అధికారులు. ఎందుకంటే మంచం మీద అతను పడుకొని ఉన్న టైంలో అక్కడ వామిటింగ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఒకసారి ఇంట్లోకి వెళ్లి చూస్తే కూడా మనకు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం ఇంట్లో అతను ఏ మంచం మీద అయితే పడుకుని ఉన్నాడో రాత్రి అదే మంచం మీద అతను చనిపోయినట్లుగా ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం ఇంట్లో విషాదంలో ఉన్నారు. ఎదురుగా మనం చూస్తున్న ఇదే మంచం పైన ఆయన పడుకుని ఉన్నాడు. అక్కడ వామిటింగ్ చేసుకున్న నమూనాలు ఏవైతే ఉంటాయి అంటే అక్కడ ఉన్న శాంపిల్స్ ని ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్ సేకరించి పంపించి వేయడం జరిగింది. ప్రస్తుతం డెడ్ బాడీని కూడా ఎవరైతే ఈ ఘటనలో చనిపోయిన పాండు ఉన్నాడో అతనికి సంబంధించిన డెడ్ బాడీని ఇక్కడ నుంచి పోస్ట్ మార్టంకి అయితే తరలిస్తూ ఉన్నారు. పోస్ట్ మార్టంలో మరింత సమాచారం తెలిసే అవకాశం అయితే కనబడుతుంది. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఉన్నారు. ఒకసారి చూద్దాం, లోపలికి వెళ్ళి మాట్లాడేందుకు ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఏం జరిగింది ఏంటి అనేది వాళ్ళ కుటుంబ సభ్యులు ఒకసారి అడిగి చూస్తే మనకు తెలిసే అవకాశం అయితే కనబడుతుంది.
అమ్మా మీరు పాండుకు సంబంధించిన వాళ్ళమ్మా, ఏమైందమ్మా రాత్ర ఏంటి అసలు? రాత్రి కమిటీ హాల్కి వెళ్ళిందండి డ్రింక్ చేయడానికి, అంతే తెలుసు, అంతే. ఇక ఎప్పుడు వచ్చారమ్మా రాత్రి ఇంటికి? ఎప్పుడు వచ్చారు? తెలియదు, బయటకి వెళ్ళి లాక్ వేసుకుని పోయి నేను బెడ్రూమ్ లో పడుకుని వచ్చి పడుకున్నది. తెలియదు ఎప్పుడు వచ్చారు. మీరు ఎప్పుడు చూసారు మరి పొద్దున? మార్నింగ్ చూసాను 9 o'clock. చూసారు ఇంకా లేవట్లేదా? నేను అందరు జనాలందరూ నిండిపోయి నాకు చేరిచ్చి ఇక్కడ కూర్చోబెడితే కూర్చో అంతే. మీరు ఇక్కడే ఉంటారండి? మీకేమన్నా లేదా నేను ఇంతకు ముందే వచ్చా మా వదిన. ఏమైంది? ఏం చెప్తున్నారండి? పోలీసులు ఏమైనా చెప్పారా మీకు? ఏంటి? ఇంకేం చెప్పట్లేదండి, ఇంకేం తెలీదు. నైట్ అయితే వెళ్ళిండ్రంట, ఫుడ్ వండుకున్నారంట వాళ్ళే. మరి మనిషి అయితే మంచిగా ఉన్న మనిషి అయితే ఇట్లా సడన్ గా అంటే మాకు కూడా చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఏం పని చేస్తుంటారమ్మా? ఆ షేర్ మార్కెట్ లో చేసాను, ఇప్పుడు లేదు, వెళ్ళట్లేదు 3 years నుంచి. ఇది ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తూ ఉన్నారు. రాత్రి పార్టీకి వెళ్లారు, అంటే నైట్ వీళ్ళిద్దరే ఉంటారు కాబట్టి బయట నుండి అతను తాళం వేసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత ఉదయం 9 గంటలకు అతన్ని లేపే ప్రయత్నం చేస్తే అతన్ని లేపకపోవడంతో చనిపోయినట్లుగా నిర్ధారించి వెంటనే పోలీసులకు సమాచారం అందించడం. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి చూసేసరికి అతను చనిపోయినట్లుగా నిర్ధారించుకున్న తర్వాత ఇక్కడ స్థానికంగా వివరాలు సేకరిస్తే రాత్రి వీళ్ళంతా కూడా పార్టీ చేసుకున్నట్లుగా చెప్తున్నారు. ఆ పార్టీలోనే వీళ్ళకి ఫుడ్ పాయిజన్ కావడం, దాని ద్వారా చనిపోయి ఉండొచ్చు అనేది ఇప్పటి వరకు పోలీసులు అనుమానిస్తున్నారు. భోగి. థ్యాంక్ యూ రాధాకృష్ణ.